మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం మా అట్టలి గ్రామంలో క్రిస్మస్ రక్షణ సువార్త బహుఘనముగా దేవుడు జరిగించినందుకు దేవుడికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ముఖ్య ప్రసంగికులుగా సిస్టర్ నవీన నూర్జహాన్ గారు వచ్చి చక్కటి వర్తమానం, అలాగే దురాత్మల చేత, శోధనల చేత, కుటుంబ సమస్యల చేత పీడింపబడుతున్న వారు అనేక మంది విడుదల పొంది ఉన్నారు. దానిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నా. మరి నీవు నమ్మినట్లయితే దేవుడు నీ పట్ల, నా పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు. మరి మనల్ని ప్రేమించి నీ ఎడల, నా ఎడల, గ్రామం పట్ల మరి జరగబోయే అనేక అంశాలు మరి దేవుడు బయలుపరిచాడు. ఒక అంశము, మా బంధువులైన మా అక్క అదే రోజు మధ్యాహ్నం ముందు అకస్మాత్తుగా అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్గా ఏమైందో తెలియదు, మరి వెళ్ళి వాళ్ళ అత్తగారు వెళ్ళి చూసేసరికి పడిపోయి జీవోత్సవంలాగా ఉన్నది. మరి వెంటనే మరి ఆ విషయం తెలుసుకొని గ్రామ ప్రజలందరూ మూగిపోయి ఏం జరిగింది, ఈమెకి ఇంతవరకు బాగానే ఆరోగ్యంగా చక్కగా ఉన్న మనిషి ఒక్కసారి ఇలా కుప్పకూలిపోయింది, ఏంటి అయ్యిందని గ్రామం మొత్తం ఆందోళనతో, భయంతో బీదిల్లిపోతున్న సమయంలో మరి దైవజనుల గారిని వెళ్ళి ప్రార్థన కోసం తీసుకువెళ్ళి ప్రార్థిస్తే అక్కడ ఎందుకోసం ఆ మధ్యాహ్నం ముందు ఆ రోగము వచ్చిందని చెప్పేసి ఆ సిస్టరు, మరి ఆమె ప్రవచన వారము కలిగిన దైవజనురాలు. అయితే కీర్తనలు 91, 5, 6, 7, 8 వచనాల్లో దేవుడు అంటూ, వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చూసారా ప్రియమైన వారలారా, మనం చక్కని వాక్యం అందులో దేవుడు ఎంత స్పష్టంగా మనకి తెలియచేశాడు. మధ్యాహ్నం ముందు అకస్మాత్తుగా ఆ స్త్రీ పడిపోయింది, రోగముతో పడిపోయి ఉంది. మరి దైవజనులు ఆమె ప్రార్థన చేసి ఒక విషయాన్ని బయలుపరిచారు. మరి ఆమె దురాత్మ చేత అనేక నెలల నుంచి పీడించబడుతుందని చెప్పినప్పుడు మరి నీవు నమ్మినట్లయితే నీవు దేవుని మహిమ చూద్దువు. నీ పట్ల నా పట్ల మరి దేవుడు ఎంతో ప్రణాళిక కలిగి మరి ఆ ఉద్దేశాలను, మరి జరగబోయే ఆ ప్రమాదాన్ని మరి ముందుగానే బయలుపరిచాడు. మరి నువ్వు నమ్మినట్లయితే ఆ ప్రమాదం నుంచి నీవు నేను తప్పించబడతాం. మరి ఆ స్త్రీ యొక్క పరిస్థితిని దేవుడు తెలియపరిచేటప్పుడు మరి నీవు నమ్మలేదు. చెప్పాడు దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి మరి నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగినప్పటికి కూడా మరి నువ్వు నమ్మలేదు. నమ్మకపోయి మరి 2-3 రోజులు మరి ఆ రోగాన్ని నుంచి ఆ స్త్రీని ఎవరూ విడిపించలేకపోయారు. మరి దైవజనులు చెప్పినప్పటికి కూడా నీవు నమ్మకపోవడమే మరి ఆ రోగాన్ని నుంచి ఆ స్త్రీ విడుదల పొందుకోలేకపోయింది. మరి దేవుడు నీ పట్ల చెప్పిన ఆ విషయాన్ని నువ్వు నమ్మినట్లయితే ఆ మరణాన్ని నుంచి, ఆ రోగాన్ని నుంచి మరి తప్పించగల దేవుడు, ఎంతో సమర్థవంతమైన దేవుడు. మరి ఆయనకి తెలియదంటారా? మరి ఆయన విడిపించగల శక్తి లేదంటారా? మరి నువ్వు నమ్మలేదు. నమ్మకపోయి నువ్వు లోకాన్ని నమ్మి లోకంలో ఉన్న మనుషుల పట్ల, నీవు ఆ మనుషులు చెప్పే మాటల పట్ల నీకు నమ్మకం ఉంది. కానీ దేవుడు బయలుపరిచే విషయం పట్ల దేవుడు శక్తిమంతుడు. మరి ఆయన అనాది కాలం నుంచి నీ పట్ల, నా పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి ఆ ప్రణాళిక కలిగి మరి జరగబోయే ఆ ప్రమాదం నుంచి, ఆ మరణాన్ని నుంచి తప్పించాలని మరి నీతో మాట్లాడితే నువ్వు నమ్మలేదు. స్త్రీకి 2 రోజులు బట్టి మరి ఆ రోగం నుంచి విడుదల లేదు. జీవోత్సవంలాగా పడిపోతే మరి మనుషులు చెప్పినట్లు అక్కడికి తీసుకువెళ్ళి సోది చెప్పేవారి దగ్గరికి తీసుకువెళ్తే ఆ సోది చెప్పేవారు ఏమైంది, సోది చెప్పే మాటలు నమ్మారు. సోది చెప్పిన దగ్గరికి తీసుకువెళ్తే ఈ స్త్రీకి కొన్ని నెలల నుంచి దురాత్మ ఈమెలో ఉంది. మరి ఈమెను పీడిస్తుంది. మరి అవకాశం ఏం లేదు, అంతా అయిపోయింది. ఈమె మరణానికి దగ్గర అయిపోయింది. మరి చాలా నెలల నుంచి ఈమెలో
ప్రవేశించి ఉందని ఆ సోది చెప్పేవారు చెప్తే నువ్వు సోది చెప్పేవారి మీద నమ్మకం ఉంచావు, కానీ దేవుడి పట్ల, దేవుడి వాక్యం పట్ల నీకు నమ్మకం లేకపోయింది. మరి అక్కడి నుంచి తీసుకువచ్చి కుటుంబ సభ్యులందరూ వచ్చేసారు. మేమందరం కూడా చూసి ఏమీ చేయలేకపోయిన పరిస్థితి. మరి ఆ సోది చెప్పి తీసుకువెళ్ళిన ఆ రోజు 11 గంటల సమయంలో దేవుడి మాటని వినగలిగాను. మరి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో నెలల నుంచి దేవుడి స్వరం వినాలని ప్రార్థన చేస్తే ఇదివరకు తన ఉద్దేశాలను బయలుపరిచేవాడు కలల ద్వారా. కానీ మొదటిసారిగా ఆ రోజు 11 గంటల సమయంలో మరణం అనే మాట స్వయంగా దేవుడు చెప్పే మాట నేను విన్నాను. దేవుడు ఎందుకు ఈ మరణం అనే మాట నాతో చెప్తున్నాడని ఆలోచిస్తే 11:30 ఆ సమయంలో ఆ దురాత్మ చేత పీడించబడిన స్త్రీ మా అక్క మరణించారు. మరి ఎంత గొప్ప విషయాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు కూడా నీవు నేను నమ్మకపోవడం చే మరి ఆ స్త్రీ మరణానికి గురైపోయింది. మరి ఎవరు రక్షిస్తారు? ఈ ప్రమాదం నుంచి, ఈ మరణం నుంచి ఎవరు రక్షించగల సమర్థుడంటే దేవాది దేవుడు. మరి ఎవరు బయలుపరిచారో ఆయన రక్షించగలలేడంటారా? మరి నువ్వు నమ్మకపోవడం చేతే మరి ఏమయ్యింది? దేవుడు చెప్పిన మాట మీద నీ నమ్మకం లేదు. సోది చెప్పేవారు మనుషుల మీద, లోక ఆశల మీద, లోక ప్రజల మీద నువ్వు నమ్మకం ఉంచావు, కానీ దేవుడి పట్ల నమ్మకం ఉంచలేదు. మరి నువ్వెంతగానో బాధపడినా మరి ఈ పరిస్థితుల నుంచి చేజారిపోయిన తర్వాత మరి నేను ఏం చేయగలం? కనుక ఇప్పటికైనా మరి దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశాలను నేను మరి నమ్మినట్లయితే దేవుడు ఎంతో నమ్మదగినవాడు, ఎంతో ఆశ్చర్యకరుడు, ఎంతో ఆలోచనకర్త. మరి నన్ను సృష్టించిన దేవుడు, మరి ఆయన పట్ల నీవు నమ్మకం ఉంచినట్లయితే ఆయన మంచి భవిష్యత్తు, మంచి ప్రణాళిక ఇవ్వగలిగిన దేవుడు. మరి 7వ తేదీ 11 గంటల ప్రాంతంలో దేవుడి స్వరాన్ని విన్నాను. ఆ విన్న స్వరము మరణం అంటే మా అనారోగ్య పరిస్థితుల్లో ఉండేటప్పుడు మరణించింది, దాని గురించే దేవుడి ఈ విషయాన్ని బయలుపరచడం అనుకున్నాను. కానీ చాలా పెద్ద దేవుడు చెప్పిన విషయం మరణం వెనకతలో చాలా అమెరికాలో లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతంలో చాలా ప్రమాదం జరిగింది. మనం వార్తల్లో విన్నాం. కార్షిచ్చులో కొన్ని వేల ఇళ్ళు దగ్ధమైపోయాయి. మరి ఎంతోమంది మరణించారు. మరి వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. మరి మరణం అంటే అది క్షేమకరమైనది కాదు. మరణం అంటే శరీరపరంగా మరణం కాదు. మరి దేవుని దృష్టిలో మరణం అంటే ఎంతో లోతైన మర్మం దాగి ఉంది. మరి కొన్ని వేల కోట్లు ఆ ప్రమాదం నుంచి మరి ఎవరు తప్పించగలిగారు? మరి చూస్తుంటే కార్షిచ్చులో ఇప్పటికి కూడా అది ఆగినట్లు లేదు. మనం చూస్తూనే ఉన్న వార్తల్లో భయంకరమైన దృశ్యాలు. అప్పటి వరకే ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో వాళ్ళు గడిపారు. కానీ అది వాళ్ళకి క్షేమకరం కాదని తెలుసుకోలేకపోయారు. మరి దేవుడు బయలుపరిచిన విషయం పట్ల మరి అమెరికా మొత్తము మరి దేవుని నమ్ముకునే ప్రజలే. కానీ ఎందుకు ఇలా జరిగిందంటే దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించటం లేదు. మరి పాపంలో బహువేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నారు. పాపం ఎక్కడైతే ఉందో మరణం అక్కడే ఉంటుందని దేవుడు బయలుపరిచడం. మరి ఆ మరణం అంటే మరి ఎప్పుడైతే దేవుడి పట్ల నువ్వు ఆశ కలిగి, శ్రద్ధ కలిగి దేవుడు చెప్పిన మాట వింటావో మరి ఆ మరణం నుంచి నేను తప్పించబడతాం. మరి దేవుని పట్ల నమ్మకం ఉంచుతావా? దేవుడు చెప్పే వాక్యం పట్ల, దేవుడు చెప్పే మాట పట్ల నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నీవు దేవుని మహిమ చూస్తావు. నేను దేవుని మహిమ చూస్తాం. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.